few moments later. అన్న ఏమైందన్న అసలు ఏమన్నారన్న? వాళ్ళు ఎందుకు వేసిర్రు? వాళ్ళకి ఏం అవసరం వేయనీకి? సరే పవన్ అనే అంకుల్ ఎవరు పేరు ఒకటి జస్ట్ గా అనుకున్నాం. డైరెక్ట్ పోదాం ఆఫీస్ దగ్గరికి. మరి ఎట్లా వేసినావు, ఎందుకు వేసినావు చెప్పు అందాం అంతే. ఇప్పటికి వచ్చి నాకు తెలుస్తుంది కదా అసలు ఈ పవన్ అనే అంకుల్ ఎవరు, అది ఏంది అనేది మాట్లాడాలి ఇప్పుడు మనం. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికే పోదాం. ఎందుకు ఏం చేసిర్రు డైరెక్ట్ మాట్లాడితే అయిపోతుంది. నువ్వు ఉండవు, నువ్వు ఓకు అన్నమోని నేను ఇక్కడనే కూర్చొని ఉన్నారు. నేను వేసి వస్తా పట్టుకో. A few moments later. ఏమైందన్నా మళ్ళా? నీకు ట్విస్టే అర్థమవుతుంది. నేనేమంటున్నా దివ్య, నీకైతే సంబంధం లేదు. ఎంత ఎక్కువ అది చేయకును. లేదు ఉందని తెలిస్తే ఉందని తెలిస్తే అయితే ఫస్ట్ టైం నేను ఏ రోజు మా గొడవలు అన్నదాకా తీసుకురాలేదు, కానీ ఈ రోజు ఫస్ట్ టైం నేను అన్నకు చెప్దామని వచ్చేసిన. పోదాం, కెమెరా అట్లనే పెట్టుకో. ఏదో ఒకటి చేద్దాం. అసలు ఏమైందో అనుకుందాం. నడు నడు అన్న ఏమైందన్న అసలు ఏమన్నారన్న? ఫస్ట్ ఏమైంది బాయ్ అసలు? మన మౌలగాళ్ళం అయిపోతున్నాం ఇంక అందరి మధ్యలో. అందరు మంచిగా ఉంటారు, ఎవరికి అర్థమవుతలేదు. అన్న ఏమైందంట? నీకు అంతా తమాకు ఉండాలి. రమేష్ ఇష్టం వచ్చినట్టు ఓడి ఎక్కడ వెళ్ళొస్తే అక్కడ వెళ్ళిపోవడం కాదు. అసలు ఎందుకు పోతున్నావు అని అడగనీకి రాదు, మాట్లాడనీకి రాదు. వాళ్ళు ఇట్లా తీసుకెళ్ళాను పోలీసు వాళ్ళు ఫోన్ చేసింది అంత ప్లాన్ తో. ఏం ప్లాన్ లేదు, ఏం లేదు. నువ్వు కరెక్ట్ మాట్లాడుంటే ఇటు దాకా కూడా రాకపోతుండేను. వాళ్ళు ఎవరు వేయనీకి అట్లా ఎట్లా వేస్తారు? అందుకే పేరు కనుక్కున్నా. ఇప్పుడు పోదాం, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోదాం డైరెక్ట్. ఏం కాదు, గొడవ గిడవ ఏం అవసరం లేదు మనకి. వాళ్ళు ఎందుకు వేసిర్రు? వాళ్ళకి ఏం అవసరం వేయనీకి? నన్ను అడిగితే ఫస్ట్ వీళ్ళు ఎప్పుడు ఏం చేయలే. వాళ్ళకి ఏం అవసరం ఉంటది? అదే నాకు ఇప్పుడు ఎవరు వేసిందో తెలియాలని అదే అడుగుతున్నాను. అవసరం లేదు, ఏం లేదు, ఏం కాలేదు. ఫస్ట్ అంటే వీళ్ళు చేసేది ఏం తెలియదు. మనం కూడా చిన్న చిన్న దానికి మరి ఇట్లా ఊకి ఎక్కినాం అనుకో, అది చాలా దూరం దాకా పోతుంది. మళ్ళీ అన్ని చాలా కారంపొడి అన్ని ఇట్లా ఏమన్నా ఎప్పుడు అన్నానా? ఇప్పుడు దినేష్ ఇద్దరు ఇట్లా దినేష్ సారీ పవన్ అనే అంకుల్ ఎవరు ఎవరు వాళ్ళకే పేరు ఒకటి జస్ట్ గా అనుకున్నాం. డైరెక్ట్ పోదాం ఆఫీస్ దగ్గరికి. మరి ఎట్లా వేసినావు, ఎందుకు వేసినావు చెప్పు అందాం అంతే. ఎందుకు వేసినావు? వాళ్ళు నీకు అక్కలా చెల్లెలా వాళ్ళు ఏం చేసిరు తెలుసా నీకు? అడిగిన ఆల్రెడీ అడుగుతానే అది తప్పు, నువ్వు ఇప్పుడు ఎందుకు కొట్టినావు తప్ప అంటే అవును అనుకోలేదు. ఎందుకు తప్పు? ఆయన ముందు వాళ్ళ ముందే కొట్టిన లేరు వాళ్ళు అప్పుడు లేరు కదా. మరి అరే అది కాదు మ్యాటర్. వాళ్ళు కూడా ఎన్నో చేసిరు మనకి, ప్రతి దానికి ఇట్లా కాదు కదా. వాళ్ళని అడిగితే ఏమంటారు? మేము చేయలేదు, మాకు తెలియదు, ఎవరు వేసారు అని అంటారు. సరే ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు నిజంగా వాళ్ళైతే చేయలే, చేసింది ఇప్పుడు ఎవరు? పవన్ ఎవరు? పవన్ ని పోయి మనం డైరెక్ట్ మాట్లాడదాం. ఇప్పుడు మనకు కూడా అంకుల్ వాళ్ళు ఎవరో తెలియదు. నేనైతే వీడియోలలో చూడటమే కానీ డైరెక్ట్ అయితే తెలియదు. మీరు ఎప్పుడు కొట్లా కొట్టలే మేము అనుకుంటా కూడా మాట్లాడింది. మళ్ళీ దివ్య ఉన్నది ఖుషి మేము ఎప్పుడో కొట్టినా ఇప్పుడు కొట్టినా మీకు అని చెప్పేసి నువ్వు ఎట్లా కొడతావు ఇప్పుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది సీరియస్. మళ్ళీ నువ్వు డైరెక్ట్ పిలుసు వెళ్ళిపోవడం చేయొద్దు రమేష్. నన్ను లోక్షి తీసుకెళ్ళండు బాయ్ మాట్లాడడం దా ఒకసారి హర్షభాయ్ పడుకున్నాడు పిలిపించిన అని చెప్పేసి అంటే నేను అందుకు పోయినా. నాకు తెలియదు వాళ్ళు అట్లా మాట్లాడతారని. నాకు అట్లా మాట్లాడినా కానీ కోపం వచ్చింది కొట్టేసిన. అవును వాళ్ళని కొట్టినావు నువ్వు, అదే అంటలేను. వాళ్ళు కూడా వేసిరు, ఎన్నో చేయలేసిరు, ఎన్నో అది చేసిర్రు. ఏం చేయలే కదా.
ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేదు, నీకు అర్థమైతలేదా? వాళ్ళు కూడా ఏం చేయలేదు. డౌట్ ఉంది వాళ్ళు కూడా నాకు నిన్నడో డౌట్ ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చి నాకు తెలుస్తుంది కదా అసలు ఈ పవన్ అంకుల్ ఎవరు, అది ఏంది అనేది మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్ దగ్గరకే పోదాం. పోయి ఒకసారి పోయి డైరెక్ట్ మరి ఎవరు పవన్ ఎందుకు ఏం చేసారు డైరెక్ట్ మాట్లాడితే అయిపోతుంది. నువ్వు ఉండవు, నువ్వు ఓకు అన్నమోని నేను పోయి మాట్లాడొస్తా. వాళ్ళు చెప్తారా మళ్ళీ నువ్వు ఇక్కడ ఫోన్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనకు తెలియదు కదా, పట్టుకో నేను వేసి వస్తా, పట్టుకో. A few moments later. ఏమైందన్నా మళ్ళీ ట్విస్టే అర్థమవుతుంది. పవన్ అనే వ్యక్తే లేడు ఆఫీస్ లో. అంకుల్ డైరెక్ట్ ఏమంటారు అసలు ఏం వీడియో ఏంది, మేము ఖాళీ ఆ పిల్లల గురించి మాట్లాడినాం అంతే, అసలు ఏంది అంతా నన్ను మాట్లాడుతున్నారు. అసలు ఈ పవన్ ఎవరు, ఇదేం ట్విస్ట్ అన్న? అదే అసలు ఈ పవన్ ఎవరు? నువ్వు రెండు ఆఫీస్ లో పవన్ అనే వ్యక్తే ఇక్కడ లేరు, ఎవరు లేరు. పవన్ కూడా అదే చెప్తున్నా కదా, అసలు ఎవరు నెంబర్ కూడా లేదు అందులో రాసి. అవన్నీ చూస్తే చెప్తారు ఖాళీ ఎవరు చేసారు అని చెప్తారు, కానీ డీటెయిల్స్ అవన్నీ అసలు పవర్ అనే వ్యక్తి ఎవరు. ఇప్పుడు ఇట్లా కాదు, సీదా ఏం చేద్దాము. నువ్వు కార్తాళం తెచ్చుకున్నావు? ఇప్పుడు ఇది మనం పోయి మనం కొట్లాడితే వాళ్ళు మళ్ళీ తమాషా చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ ఖుషికి పవన్ అనే వ్యక్తి ఎవరు, ఖుషికి కానీ దివ్యకి కానీ తెలుసు, వీళ్ళిద్దరికే తెలవాలా పవన్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరికే తెలవాలా అంతే, అంతకు మించి ఎవరు అవసరం లేదు. ఒక మాట చెప్పుకుంటలేదు, ఏం లేదు, డైరెక్ట్ నువ్వు చిన్న పోరాడు రమేష్ కానిస్టేబుల్ ఇట్లా నువ్వు ఉండాలా డైరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ చేయాలా నువ్వు, డైరెక్ట్ ఆడోకేం ఫోన్ కాకపోతే అసలు నేను ఎందుకు రావాలా అడుగు. లైవ్ అనుకుంటా అసలు ఈ పవన్ ఎవరు, మనకి ఏం అవసరం ఇవన్నీ చేయడానికి, అసలు ఏం కాదు. ఎందుకంటే నాకు తెలుసు ఇట్లా అయితే అని నేను ఆల్రెడీ కొన్ని డిస్క్లైమర్లు పెట్టుకునే చేసుకుంటా వీడియోలు. అనుకుందాము వీళ్ళకి తెలిసి ఉంటారు, వీళ్ళకి తెలిసి 100% తెలిసి ఉంటారు. ఇప్పుడు అతేనా ఇజ్జత్ పోయింది, ఏడికి పోతుంది రమేష్, ఏడికి పోతుంది ఇజ్జత్. ఇప్పటికి మన స్టేషన్ కి ఎప్పుడైనా పోలేదు. ఇప్పుడు ఏం చేస్తాము, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి లైఫ్ లో, ఏది అది ఉండదు కదా. ఎప్పుడైనా స్టేషన్ కి గొడవ పెట్టింది ఎప్పుడేమన్నా మనం ఏమైనా చేసినా, నేను ఎప్పుడైనా తప్పు చేసినా ఆమెకి ఏం మూడాలి, నేను అన్నంగా బాగా అనిపిస్తుంది. నన్ను 100 సార్లు కొట్టిరు వాళ్ళు, 100 సార్లు కొట్టినప్పుడు నేను ఇంకెన్ని చేయాలా, మళ్ళా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నేను ఏమని చేయొచ్చు. అది ఎవడో దొరక నేను కూడా చూసుకున్నాను సంగతి. ఏం అవసరం ఆయన సంగతి ఏముంది, ఆడు ఇప్పుడు ఏమైనా వీకగలిగింది అనేది ఏం లేదు. అవసరమే లేదు అసలు. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, వీళ్ళు ఏం చేయలేదు అన్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు ఎవడో చేసుడు ఎందుకు? అసలు ఆడు ఓడు అంత దమ్ము ఉంటే డైరెక్ట్ ముందుకు వచ్చి చేయాలి, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చేసుడు కాదు. నా ఇంట్లో మా అమ్మ ఫోన్ చేసి ఏమైందని చెప్పి ఆమె బాధపడుతుందా? ఫోన్ చేయి వాళ్ళకి తెలియదు. ఆమె ఎందుకు వాళ్ళు కావాలనే చేసింది ఇవన్నీ, వాళ్ళే చేసింది ఇవన్నీ. నేను చెప్తున్నా 100% చెప్తున్నా, వాళ్ళే చేసిండు. మా అమ్మకి తెలిసింది నేను చెప్తారా? ఏం అవసరం లేదు రమేష్, ఇవన్నీ ఏడవడానికి అవసరమే లేదు. బాధపడుతున్నావు ఎందుకు బాయ్, ఎందుకు చేస్తున్నావు డైరెక్ట్? ఇంకో మనం ఏం తప్పు చేయలేదు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఎంత బాధపడ్డది ఇంత ఫోన్ చేసి. ఏం అవసరం లేదు, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? నువ్వేం పెద్ద. హలో దివ్య, ఏడును
పవన్ అనే వ్యక్తి నీకు తెలుసా ఎవరైనా? ఆయన నాకు తెలియదు. ఇంకో డ్రామాలు చేస్తే డైరెక్ట్ చేయి, ఇట్లా దొంగ దొంగ లాగా వెనకాల వద్దు. నాకు డ్రామాలు గీమాలు అవసరం లేదు నీది కొత్త డ్రామా ఇది. నాదేం డ్రామా కాదు, డ్రామా ఉందో కూడా తెలిపిస్తా, నేను చూపిస్తా. అసలు ఈ పవన్ అనే వ్యక్తి ఎవరు అన్న? అసలు నాకు ఆయన ఎవరో తెలియదు కూడా, నువ్వేంటి నీ తమాషా నాకు అర్థమైతలే. ఎవరితో చెప్తావేంటి హర్ష? నేను ఏం అడిగినా పవన్ తెలుసా అని అన్న. తెలియదు. మీ గురించి మనోడు ఎందుకు ముందుకు వస్తుంది? మరి ఎవరు పవన్? నీ ఫ్రెండా, మీ తమ్ముడా, మీ అన్ననా? ఒక నిమిషం నాకు చెప్పని చెప్పు. ఇప్పుడు మీరు ఏం చేయలేదు రమేష్ దాంట్లో, అంతేనా? పక్కానా ఇదే మాట మీరు ఇమ్రాన్ దగ్గరకు వచ్చి మాట్లాడాలా మరి? అరే నువ్వు తప్పు దివ్య, నువ్వు తప్పు చేయండి, నువ్వు ఏడికైనా వచ్చి మాట్లాడే అంత దమ్ము నీకు ఉంటది. ఇప్పుడు నువ్వు అన్న దగ్గర రానికి ఎందుకు భయపడుతున్నావు? ఎవరు నిరూపిస్తా? అరే నువ్వు తప్పు చేయండి, నేను ఎట్లా నిరూపిస్తా? నాకేం అవసరం నువ్వు తప్పు చేయండి? అరే నేనా గేమ్ ఇడు ఎవడు ఆడుతుండు, ఎవరితో ఆడిపిస్తుర్రు, ఆడెవడు అన్ని మేము కనుక్కుంటాం. ఎవరినెవరు కొట్టురేంది? నీకు ఆ మాట నీకు సిగ్గు అనిపిస్తలే? మీరు ఎన్నిసార్లు కొట్టిరు నన్ను? నేను అదే చెప్తున్నా, ఒకసారి కొడితేనే నీకు అంత అదైతే మరి మీరు నన్ను ఎన్నిసార్లు చేసిర్రు? నా ప్రాపర్టీ డ్యామేజ్ చేయలే? ఎన్నిసార్లు నా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసిర్రు? ఎన్నిసార్లు నన్ను పర్సనల్గా చేసిర్రు? నేను ఏదైనా పర్సనల్గా తీసుకుపోయినా, పర్సనల్గా చేసినానా? అవుతుంది ఇంకా అవుతుంది. ఏడ అయిపోలేదు. ఇప్పుడు మీరు దీన్ని కాంప్లికేట్ చేసిర్రు. ఆమెనేమో మంచిగా కాలేజ్లో, నువ్వేమో నీ పనులల్లా, మేము మీరు చుట్టూ తిరగాల. ఇడ మాకేమంతా మాకు పని పాట లేదనుకుంటున్నావా? ఏంది అదే నేనేమంటున్నా, పవన్ అనే వ్యక్తికి నీకు సంబంధం లేదు, అంతేనా? సంబంధం ఉందని తెలిస్తే అరే నాకు ఆ పవన్ ఎవడో కూడా తెలియదు కదా. ఒకవేళ ఆడు నిన్ను గుర్తుపడితే మీరు ఫ్రెండ్స్, అన్న తమ్ముళ్ళు ఏదో అని తెలిస్తే ఏం చేయాలని అడుగుతున్నా, అంతే. జస్ట్ ఇంకో ఏదైనా చేసే ముందు క్లారిఫై. నేను నేను ఇక్కడ డైరెక్ట్ ప్రూఫ్ తో మాట్లాడతా. నేను ఇది డైరెక్ట్ నీకు తెలుసుగా, నేను వీడియోలోనే చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఆనికి నీకు ఏమన్నా ఎక్కడన్నా టచ్ ఉంది, ఆడు నీకు తెలిసినోడే అని తెలిస్తే ఏం చేయాలా అని అన్న, అది ఒక్కటి చెప్పండి. అరే తెలియాలి కదా. ఇప్పుడు మీకు ఏమన్నా అంటుంటేనేమో మీరు డైరెక్ట్ ఆలీలతో ఏమేమో చేపిస్తారు కదా. మరి ఇప్పుడు మేమేం డైరెక్ట్ కొట్లాడలేం కదా మీతోని. మాతో అయింది ఏంది, ఇట్లా వీడియోలు పెట్టుకొని మీ స్వరూపం చూపించాల్సిందే. ఇప్పుడు నేనేమంటున్నా దివ్య, నీకైతే సంబంధం లేదు, ఎంత ఎక్కువ అది చేయకును. లేదు ఉందని తెలిస్తే అవునా? సరే పెట్టు. నేను ఏడికి పోయి మాట్లాడతా, ఆడికి వచ్చిన తర్వాత మాట్లాడు. పెట్టేసేయ్, నీతో మాట్లాడే టైం వేసి డైరెక్ట్ ఆమె ఉందని తెలిసినా ఏం చేయలేవు అని మాట్లాడుతుంది కదా. నేనేం చేయగలుగుతా ఏంది అనేది నేను చూపిస్తా. ఇప్పుడు నీకేమన్నా అయిందా? అవును రమేష్, నేనేమంటున్నా, నీకేమన్నా అయిందా? బాధపడుతుంది కదా. ఇప్పుడు బాధపడి నీకేముంది? ఎవడేం తప్పు చేయలేడా? బాధపడికి తప్పు చేయలే, ఫస్ట్ టైం మనం చేసిన కదా. తప్పు చేయలే, బాధపడికి తప్పు చేయలే, మనకు తప్పు చేసి అది లేదు. కానీ పోయి డైరెక్ట్ మాట్లాడదా, ఆ మనిషితో మాట్లాడదాం. ఆ మనిషి చెప్తాడు ఏదో ఒకటి. నడు చూడు, వాళ్ళని ఏం చేయాలని అది చేస్తావు. మనం నీకు ఒకటి చెప్పాలా, ఇన్ పర్సన్ ఏం చేయలేం మనం వాళ్ళని. ఆ ధైర్యంతోనే ఉన్నారు వాళ్ళు, ఆ ధైర్యంతోనే ఇంటి దాకా తెచ్చుకోరు. మనం కూడా ఏం చేయాలి అదే చేయాలా. మనకి ఇంకో ధైర్యం ఏం లేదు, ఇంకో ఇది ఒకటే ధైర్యం.
దానికి మించిన ధైర్యమే లేదు అదే మనకి. వాళ్ళు కొట్టినాడు తప్పులేదు, మనం కొట్టగానే అయిపోయింది పని. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు పవన్ అనే వ్యక్తి సరే సంబంధం లేదు అంటుంది, నేను చూపిస్తా. ఒకవేళ సంబంధం ఉందని తెలియాలా, ఆ రోజు నేను ఏం చేస్తా కూడా చూపిస్తా. వాళ్ళకి నేను ఏం చేయలేదు. నిన్ను అన్నారు ఏమని యాక్టింగ్ చేస్తుండు, దెబ్బ తాకినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, కోపం వచ్చి నేను కొట్టేసినాక అంతే. ఎప్పుడు రాలే, నిన్న కూడా నేను మన అన్నారా నేను రాను, నువ్వు మళ్ళీ వాళ్ళతో మాడుతూ వాళ్ళకు నేను సారీ తప్పైంది, మీ దగ్గరికి ఇంకోసారి రాను, సరేనా నేనే వెళ్ళిపోతా. చాలా ఖరాబ్ అయిందా నీకు? అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తావు. నువ్వు ఉన్నావని వచ్చినా అంతే, నువ్వు ఉన్నావని వచ్చలేదు. ఏ మా కాడకు రావు అసలు చేస్తే ఏమన్నా అయిందా రమేష్? నిన్ను కూడా ఏమన్నా చేసిండా? మేము రాలేదా అంటున్నా. సరే ఇప్పుడు మేము రాలేదంటే వెళ్ళిపో, మళ్ళా నిన్ను వదిలేస్తా నేను కూడా అంటే వెళ్ళిపో. నేను అనలే కదా, నేనే చెప్తా వాళ్ళు వెళ్ళిపోతున్నావు కదా ఆడ. నేను పిక్చర్లో నించున్నా, నీ గురించే కదా మాట్లాడుతున్నా. వదిలేసి నువ్వు మాట్లాడుతున్నా. ఏం వదిలేసేయి ఏంది? ఇప్పుడు నీ గురించి ఆడికి పోదామని మాట్లాడుతున్నా. నువ్వు ఈడి దాకా వచ్చి తమాషా నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతా అంటే ఎట్లా? అరే పో బాయ్, ఆపు నువ్వు. అరే మనోడు ఏదో పెట్టుకొని అరే రోడ్ మీద చేస్తున్నావా నువ్వేమన్నా? అందరు చూస్తారు రమేష్, గలీజ్ చేయకు. ఏం ఊరిల్లు అనుకుంటున్నావు, రోడ్ మీద కూర్చొని తమాషాలు నువ్వు లేవు ఒకసారి నువ్వు లేవు వెళ్ళిపో. ఇంకో సరే మేము కూడా నువ్వు కూడా మమ్మల్ని కూడా వాళ్ళ లెక్కనే చూస్తున్నావు అంటే వెళ్ళిపోతాను. నేను వాళ్ళకి చూస్తున్నా కాదు, నీ గురించే కదా వచ్చినా నేను. నీ గురించే వచ్చినా కదా ఆడికి కూడా. పొద్దు స్నానం లేదు ఏం లేదు, నిద్రలకే లేవలే నేను. నువ్వే కదా లేపినావు, ఆడికేనే కదా వచ్చినా. అవునా? ముఖం లేదు, తిండి లేదు, ఆడనే కూర్చొని నీ గురించి ఇప్పుడు ఇటు దాకా వచ్చిన తర్వాత నువ్వు తమాషా చేస్తున్నావు. ఇటుకు వచ్చి రోడ్ల మీద ఎండలో కూర్చొని పొద్దున వచ్చినాం నీకోసం, నువ్వు ఇట్లా చేసి ఎట్లా చెప్పు. తీస్తున్నా, నువ్వు వస్తున్నావా లేదా ఆడికి? వస్తాడా ఒక మాట, ఏదో వస్తున్నావా లేదా నాకు? ఇంకో ఫోన్లు వస్తున్నాయి, మేము పోతాం మళ్ళా. చాలా పోతున్నా. ఇంకో నేను ఇంటికాడికి పోతా లోక్షిత్, నేను పోయి బట్టలు వేసుకొని వస్తా. మీరు వస్తే రమ్మను, లేకపోతే గమ్మని నా దారి నేను చూసుకుంటా. నేను ఇప్పటివరకు స్టాండ్ తీసుకున్నా, అందుకే నించున్నా. నువ్వు నా కోసం చేసినావు కాబట్టి తీసుకున్నా నేను. వస్తాడా? నేను తీసుకొస్తాను. ఏం తీసుకొస్తావు? ఏం తీసుకో ఆడ కూర్చోండు. ఇప్పుడు చూసేటోళ్ళు ఏమనుకోవాలా? ఏం తమాషా చేస్తుండు ఇప్పుడు ఇక్కడ కూర్చొని? ఆడోళ్ళ మరి మనోడా? అవసరమే లేవు, నేను చెప్తున్నా కదా లేవు. మనం అది పోదాము. అవసరం అంత పెద్దగా ఏమైంది అంటున్నావు నువ్వు? ఒక 10 నిమిషాలు ఇట్లా పోయేస్తే అయిపోయిందా? మనం మాట్లాడడానికి ఎన్నిసార్లు పోలే? ఎన్నిసార్లు పోలే స్టేషన్లకి? ఎన్ని పనులు చేసుకోలే మనము? మరి మనం ఎప్పుడు స్టేషన్ పోలేదు, ఇట్లా వేసింది కావాలన్న ఓడి చేయలే, కావాలన్న ఓడి చేసిండు అని పేరు నేను ఇప్పుడు తీపిస్తా. నువ్వు టెన్షన్ తీసుకోక దాన్ని. నేను ఇప్పుడు అన్న దగ్గర పోదాం డైరెక్ట్. అన్న ముందు డైరెక్ట్ పెట్టుకొని మాట్లాడదాం. మరి ఏందనేది కరెక్టా? మరి నేను కూడా చేయాలా? నేను చేసినప్పుడు అయితే నాకు స్టాండ్ ఇస్తావా అని మాట్లాడతాను అంతే. అంతకు మించి చేసేది ఏం లేదు. అక్కడికి వచ్చి కూడా యాక్టింగ్ చేస్తారు, నేను ఏం చేయలేదు. సరే యాక్టింగ్ ఓడి చేస్తుండు ఆయన, అంత పిచ్చోడు కాదు ఆయన. చూస్తాడు యాక్టింగ్ ఓడి చేస్తాడు. యాక్టింగ్ ఒక పని చేద్దాం, ఈ బండి పెట్టేసి ఇంకో మన వాళ్ళు వస్తారు, ఈ బండి దూరం పెడదాం. దూరం పెట్టి నడుచుకుంటూ పోదాం అన్న దగ్గరికి. దూరం అయినా పెట్టుకుందాం. దా నువ్వు ఫస్ట్ దా, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ముఖం కడుకొని బట్టలు వేసుకొని వస్తా బయటికి. దా చెప్పు. చిన్న దానికి చిన్న ఎక్కువ లోక్షిత్ ఎక్కువ ఏం కాదు. దానికి అలుక్కుంటా నువ్వేమన్నా అంత పెద్ద అది చేసినావా? అంత పెద్ద తప్పు చేసినావా? నువ్వు పోయి ఆడ రోడ్ల మీద చెత్త కుండ్ల దగ్గర కూర్చొని ఏడవనికి. నేను అన్నది కాబట్టి నేను కొట్టినా. నాకు అర్థమైంది కదా రమేష్. ఇప్పుడు ఎన్నోసార్లు నీ తప్పు ఉన్నప్పుడు నీ మీద వర్రాలే నేను. నీ మీద ఒక మాట అన్నానా? నువ్వు చేసిన తప్పు అన్నానా? నువ్వేమన్నా అది చేసినావు అని అన్నానా? నాకు తెలుసు ఆడ ఏం కాలే. నువ్వు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు మనము ఒక సైడ్కే వాళ్ళని అనుకుంటున్నాం కానీ వాళ్ళు నోరు తెలిసి అంటారు, నాకు తెలియదు అంటారు. ఫస్ట్ ఏమంటుంది దివ్య దగ్గర ఒకటి ఏముంది తెలుసా? ఫస్ట్ నేను చేయలే అంటది, తర్వాత మనకు రెచ్చగొట్టినకైనా నేను చేస్తే ఏం చేస్తావు అన్నది. చూసాం నిజంగా వాళ్ళ మనిషి అనుకో, అప్పుడు ఏం చేయాలో చేసాం. ఇప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోయినాం అనుకో, మనం A to Z అన్ని తెలుస్తాయి మనకి. అన్ని తెలిసినప్పుడు అప్పుడు మనం తమాషా చేయొచ్చు. నాకు 5 నిమిషాలు టైం, నేను పోయేసి జర్ర ఒక ముఖం కడుక్కుంటా. ముఖం కడుక్కొని జస్ట్ షర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. నువ్వు కూర్చో అంతవరకు. 5 నిమిషాలు వస్తాం.
అవన్నీ మైండ్ లో పెట్టుకోకు, అవన్నీ అవసరం లేదు. A few moments later. అరే ఏం బాయ్ మళ్ళా పోయి అమ్మాయి కాడ కూర్చున్నావు. ఏం తమాషా చేస్తున్నావు రమేష్? ఓపిక అందరికి ఒకటే ఉంటది. మరి నడు నేనేం పిచ్చోన్నా ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఏమైనా అని కూడా వచ్చినానికి ఏం నిన్ను తీసుకెళ్ళమని చేసేసిరా? ప్రతివానికి పరిశాలు ఉన్నాయి రమేష్, అతాయించద్దు ఎక్కువ. మళ్ళా నా కోసం నించున్నానే కదా నేను కూడా చేస్తున్నా, ఏం మధ్యలో వదిలేస్తలేను కదా. ఏమైనా పోతున్నావు కూర్చుంటున్నావు. ఆయన ఉడకపోతున్నావు బయట కూర్చున్నా ఏం చేయాలి? అవును బండి స్టార్ట్ చేసుకొని వేసి వేసుకోవచ్చు. పోతున్నావు ఎందుకు? ఏమైంది? నిన్ను ఏం చేసేసారు? అంత ఏం చేసిరు రేపు? అంత బాధపడే అంత ఏం చేసిరు? నేను కొట్టిర్రా, నేను ఏమైనా వేసిర్రా? నాకు అర్థంగా ఏంది అసలు? ఎవరేం కొట్టలే, నాకు పోయినందుకే లోపల బాగా అనిపిస్తుంది. ఏం చేయమంటావు? బాధ అనిపిస్తుంది అంటే ఎప్పుడు పోలేను, ఎప్పుడు పోలే. ఏ పని మీద పోలే. పని మీద పోయినాం మనం తీసుకోండి డైరెక్ట్ బండి మీద తీసుకొని ఫోన్ గుంజుకొని అవన్నీ అవసరమే లేదు రమేష్, నేను చెప్తున్నా కదా. చిన్న దానికి ప్రతిదానికి పోతున్నాం కదా. చెప్పు మరి అన్న దగ్గర చెప్పి ఇవన్నీ మరి ఇట్లా వేసిరన్నా ఇట్లా వేసిరని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ప్రూఫ్ లేదు, వాళ్ళే చేపించిరా లేదా అని. ఇప్పుడు మనకి వాళ్ళు చేసిన ప్రూఫ్ కూడా లేదు. వాళ్ళేమో మేము కాదు పవన్ ఎవరో తెలియదు అంటారు, మనకేమో పవన్ ఎవరో తెలియదు. నేనేమనుకున్నా అంకుల్ వాళ్ళేమో దాంట్లో ఎవరో ఒకళ్ళేమో అనుకున్నా. ఆడ పోయేసరి సన్పిస్ట్ మస్తు ఇచ్చిన. ఆడ పోయిన తర్వాత అసలు పవన్ ఎవడో లేరు, పవన్ అసలు లేనే లేరు అంటే నేనేమని చెప్పుకోవాలి? నేను ఇంక హీరో లాగా పోయినా లోపలికి, అంకుల్ లేరు అది అని చెప్పి మాట్లాడినాక అసలు ఏ వీడియో అమ్మా ఏంది మాకేం తెలియదు, ఆ పిల్లోడు వీడియో తీస్తున్నాను ఆపిచ్చినాం అంతే, మాకేం సంబంధం లేదు, మాకేం అవసరం, మాకు లేదు ఆ పనులు అంటాడు. అసలు పవన్ అనే వ్యక్తే లేడు ఈడ లోపల మా దాంట్లో అని అంటాడు. తెలుసుకుంటే అయిపోతుంది కదా. దానికి నువ్వు ముఖం ఇంత పెట్టుకొని అటు తిరుక్కుంటా ఇటు తిరుక్కుంటా ఆ చెత్త కుండ్లా ఈడ ఆడ కూర్చొని ఏడు సేమ్ వస్తుంది. సరే తప్పు, ఇంకో మనం తప్పు చేసినాము, మనతో ఇట్లా అవుతుంది అంటే వస్తాయి కళ్ళకి వెళ్ళి రావు అంటారని నేను. మరీ అంత టూ మచ్ ఏమని చేస్తే అప్పుడు నువ్వు అది బాధపడు. నన్ను నిద్రలోకి వెళ్ళి లేపుకొని పోయిండు, వచ్చినా నీకోసం అలా కూర్చున్నా నించున్నా మాట్లాడు రాలే బయటికి. ఏం అంత పెద్ద చేయలేదు నువ్వు లోపల పోయి అంత బాధపడి. డైరెక్ట్ మాట్లాడదాం, పోదాము, కార్ దూరం పెట్టుకుందాము లోపల. లోక్షిత్ ఇంకో ఇది కూడా బండి అది ఆల్రెడీ మాట్లాడిన పయ్య, సేమ్ పయ్య అది ఒకటి, అది చేసి ఇచ్చేస్తా అన్న డిజైన్, పోయి అది చేపించేసుకోవాలి. నేను అన్న దగ్గరికి ఇప్పటివరకు బండి తీసుకోవాలి, బండి చూపించుకోలేకపోతున్నాను. దూరం తిరుక్కుంటా పోదాం, బండి ఆడ పెట్టుకొని పెడతామా బండి ఆడ దూరం పెడదాం, అంతవరకు బంద్ చేసి అడిగి పోయిన తర్వాత పెట్టుకున్నాం. A few moments later. సో గైస్ డైరెక్ట్ అయితే ఫస్ట్ టైం నేను ఏ రోజు మా గొడవలు అన్నదాకా తీసుకురాలేదు, కానీ ఈరోజు ఫస్ట్ టైం నేను అన్నకు చెప్దామని వచ్చేసిన. ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఆయన నన్ను తిడతాడు వాళ్ళని తిడతాడు, అసలు ఏంది లొల్లిలు అంటాడు, ఆయన పరిశాలను ఆయనకునే తెలుసు. కానీ ఇది కొంచెం కాంప్లికేట్ అయిపోయింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను మనన్ కోసమే చెప్తున్నా, కొంచెం కారు దూరం ఆపుకుందాం. దూరం ఆపుకొని నడుచుకుంటూ ఉందా, కారు చూసి అయితే మొత్తం బట్టలు చింపేదాలు కొడతాడు. కారు కొంచెం చూసి వెళ్దాం. సో ఇదైతే షూటింగ్ అవుతుంది, మీకు తెలిసిందే కదా, చూపచ్చు. ఒకసారి మనము లెఫ్ట్ సైడ్ లో పెట్టేసాము. ఆడ పోయిన తర్వాత ఒకసారి డైరెక్ట్ అన్న ముందు కూడా పెట్టేసి వచ్చేసేద్దాం. ఆడుందా ఇక్కడ పెట్టుకుందాం, తాను ఉందా పెట్టేసాము. మీద పోదాం, కెమెరా అట్లనే పెట్టుకో, పోదాం కెమెరా అట్లనే పెట్టుకో, ఏదో చేద్దాం.